హలో వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. అండ్ ఇది వచ్చేసి వ్యాలంటైన్స్ డే బ్లాగ్ అనమాట. సో వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నా ఏంటి అని కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. కైండ్ ఆఫ్ మెమరబుల్గా ఉంటుంది కూడా అని చెప్పేసి సో బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తా. అండ్ అయితే వ్యాలంటైన్స్ డే సాటర్డే పడింది కదా, సో నాకైతే వీక్ ఆఫ్. అండ్ ఇంకా సూర్య గారికి కూడా ఆ రోజు వీక్ ఆఫే అనమాట, బికాజ్ ఆఫ్ సెకండ్ సాటర్డే. సో ఇంకా మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి సాటర్డే కదా, సో కొంచెం మంచిగా పూజ చేసేసుకుందామని చెప్పేసి హెడ్ బాత్ చేసి ఇలా ఫ్లవర్స్ కోసం బయటకు వెళ్తే బయట మాకు మందార చెట్టు ఉందన్నమాట. సో అప్పటికే ఎవరో ఒక్క పువ్వు కూడా ఉంచలేదు, మొత్తం అన్నీ తెంపేసుకున్నారు. అండ్ ఇంకా కొన్ని డేస్ బ్యాక్ అయితే ఇలా కొన్ని చామంతి మొక్కలు తెచ్చుకున్నాను. సో ఆ ఫ్లవర్స్ అన్నీ అలానే ఉన్నాయి, నాకైతే కట్ చేయబుద్ధి కాలేదు. సో ఉంటే కొంచెం బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదా అని చెప్పి ఇంకా సూర్య గారికి షాప్కి వెళ్ళి కొంచెం ఫ్లవర్స్ తన్ని అంటే వెళ్ళే మూడు అస్సలు లేదన్నారు. సరేలే ఇంకా దేవుడికే కదా అని చెప్పేసి ఇంకా ఈ చామంతి పువ్వుల్ని కొంచెం ప్లక్ చేసేసుకుంటూ ఉన్నాను. అండ్ ఇంకా కొన్ని అయితే పాడైపోయినాయి కూడా, ఎందుకంటే బికాస్ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో కొంచెం డస్ట్ అంతా కూడా వచ్చేసి సో ఆకులు ఇంకా చిన్న చిన్నగా ఇంకా మొగ్గలుగా ఉన్నప్పుడే కొంచెం పాడైపోయినాయి. ఇంకా అవన్నీ కూడా తీసేసా. ఇవే అన్నమాట నా దగ్గరికి వచ్చిన ఫ్లవర్స్. 3 టైప్స్ ఉన్నాయి మొత్తం. ఎల్లో చామంతి ఉంది, పింక్ చామంతి ఉంది, అండ్ ఇంకా లైట్ ఆరెంజ్ కలర్ చామంతి ఉంది. అండ్ ఇంకా అయితే పువ్వులు పెట్టేసుకుంటున్నా దేవుడికి. అండ్ ఇంకా పూజ విషయానికి వస్తే సాటర్డే రోజు మాత్రం నేను పక్కా పూజ చాలా బాగా చేసుకుంటాను, కొంచెం టైం తీసుకొని. ఎందుకంటే వీక్ డేస్లో ఆఫీస్కి వెళ్ళిపోతాను కదా, సో మార్నింగ్స్ చాలా హరిబరి ఉంటుంది. ఒక్కోరోజు పెడతాను, ఒక్కోరోజు అసలు దీపం పెట్టడానికి కూడా టైం ఉండదు. అందుకని సాటర్డేస్ మాత్రం డెఫినెట్లీ ఐ మేక్ ష్యూర్ దట్ పీస్ఫుల్గా ఎంత టైం అయినా స్పెండ్ చేసి పూజ చేసుకునేలాగా. మోస్ట్లీ సాటర్డేస్ నేను ప్రసాదం కూడా కుక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఎందుకంటే సాటర్డేస్ అంటే నాకు చాలా ఇష్టమైన డే అని కూడా చెప్పొచ్చు, బికాజ్ నేను ఎక్కువ నాకు కృష్ణుడు ఇష్టం, దాంతోపాటు నారాయణుడు, గోవిందుడు అందరూ ఆయనే కదా. సో బేసికల్లీ కొంచెం విష్ణుమూర్తి అంటే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అండ్ భక్తి ఉంటుందన్నమాట. అండ్ ఇంకా అప్పుడు ప్రసాదం కోసం అయితే నేను ఇలా సేమియా చేసేస్తున్నాను. సో క్విక్గా చాలా ఫాస్ట్గా ఈజీగా కూడా అయిపోతుంది కదా, పెద్ద టైం టేకెన్ ఉండదు అని చెప్పి. ఎందుకంటే ఆ రోజు లేచేసరికి లేట్ అయింది. అండ్ ఇంకా అప్పటికే ఆల్మోస్ట్ 10:30, 11 అయిపోయింది అనమాట. ఇంకా అందుకే ఫాస్ట్గా చేసేయాలని చెప్పేసి ఈ సేమియా అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా అని పెద్ద ప్రాసెస్ ఏం లేదు. జస్ట్ కొంచెం గీ వేసుకొని సేమియాస్ అన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు కొంచెం అలా ఫ్రై చేసుకొని నెక్స్ట్ నేను ఇంకా కాచిన పాలు వేసేసాను అనమాట. పాలు వేసేసి కొంచెం పంచదార వేసేసి దగ్గరికి అలా కుక్ చేసుకుంటే అయిపోతుంది. సో ప్యారలల్గా నేను పక్క పూజ రూమ్ కూడా కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఇంకో పక్క ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కోసం ఇలా మిరియాల పొంగల్ అని చెప్పేసి దానికి కూడా కుక్కర్ పెట్టేశాను, అది కూడా రైస్ అయిపోయింది. సో ఇక్కడైతే అయిపోయింది, మన సేమియా రెడీ అయిపోయింది. ఇంకా పట్టుకెళ్ళి మనం దీపం పెట్టేసుకోవడమే అనమాట. ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకేంటంటే చెప్పాను కదా టిఫిన్ కోసం అని చెప్పేసి మిరియాల పొంగల్ చేద్దామని ఆల్రెడీ మూంగ్ దాల్ అండ్ రైస్ కలిపి కుక్కర్ పెట్టేసా. ఇంకా దానికి తాలింపు చేసేసుకోవాలన్నమాట. సో తాలింపుకి తెలుసు కదా, మిరియాల పొంగల్ అంటే మెయిన్గా మనకు కావాల్సింది మిరియాలు. సో అవల్ల డైరెక్ట్గా తీసేసి పక్కన పెట్టేస్తాం కదా అని చెప్పి ఇలా కొంచెం కచ్చాపచ్చ చేసేస్తాను. సో దట్ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది, ఇంకా పక్కకు తీయకుండా కూడా తినేస్తామని. సో తాలింపు ఎలా వేసుకోవాలో మీ అందరికీ కూడా తెలుసు. మనం నార్మల్గా ఎలా చేస్తాం, పచ్చెనపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా కొంచెం ఏమంటారు గుర్తు రావట్లేదు దాని నేమ్, ఇంగువ కూడా కొంచెం వేసేసి ఇంకా మనం తాలింపు చేసేసుకుంటాం. సో మిరియాల పొంగల్లో మెయిన్ ఫ్లేవర్ ఇచ్చేది మిరియాలు అయితే, దాంతోపాటు ఇంగువ కూడా అనమాట. ఇంగువ కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటూనే బాగుంటుంది. అండ్ ఇంకా దీనికి కాంబినేషన్గా నేనైతే కొంచెం పల్లి చట్నీ చేశాను. సో ఇంట్లో ఆవకాయ ఏమైనా ఉంటే సో అలానే ఆవకాయతో పాటు పొంగల్ తినేసినా కూడా బాగుంటుంది. బట్ నాకైతే ఇలా చట్నీతో తింటే ఇష్టం అనమాట, అందుకే కొంచెం చట్నీ కూడా చేసేసాను. ఇంకా మన ఎమ్మి పొంగల్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మార్నింగ్ పెట్టిన టీ కొంచెం మిగిలిందనమాట. సో సూర్య గారు ఇంకా కొంచెం వెయిట్ చేసి ఇమ్మంటే ఇచ్చేసాను.
అండ్ ఇంకేంటంటే బట్టలనమాట ఫోల్డ్ చేయాల్సినవి. సో వీక్ అంతా మిషన్లో బట్టలు వేసేయడం ఈజీనే కదా. సో మిషన్ అయితే వీక్లో అంతా వేసేస్తాను. బట్ ఇలా ఫోల్డ్ చేయాలి క్లాత్స్ అంటే మాత్రం వీక్ డేస్లో అస్సలు మూడ్ రాదు. ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ ఆఫీస్ ఇంటికి వచ్చాక ఏదో ఒకటి డిన్నర్ కుక్ చేసుకొని తినేసేసరికి ఎనర్జీ అంతా అయిపోతుంది. సో ఇంకా క్లాత్స్ అన్నీ కూడా ఇలా డంప్ చేసి పెట్టి వీకెండ్లో ఫోల్డ్ చేసుకుంటాను. అండ్ ఇంకా ఆ రోజు లంచ్ అయితే సింపుల్గా, సాటర్డేనే కదా ఏముంటుంది, ఏము స్పెషల్ అంతా ఏమి ఉండదు కదా. సో ఇంకా వైట్ రైస్, సూర్య గారికి మెంతుల పులుసు ఇష్టం అనమాట. సో అందుకని మెంతుల పులుసు, కొంచెం వడియాలు ఉంటే అవి పెట్టా. దాంతోపాటు మా మమ్మీ ఇచ్చిందనమాట చింతాకు పొడి, ఇంకా గీ అనమాట. సో లంచ్ చేసేసాం. ఇంకా సూర్యగా అయితే ఇలా కార్ ఏదో అన్నీ క్లీన్ చేసుకుంటున్నారు. సో మోస్ట్లీ మెన్ అంతే కదా, అయితే బైక్ లేదా కారు ఇలా వెహికల్స్ లేదా గ్యాడ్జెట్స్ ఏవో ఒకటి ఇంట్లో ఏమైనా ఫ్రీ టైం ఉందంటే అవే చూసుకుంటూ ఉంటారు. సో మనమైతే ఫ్రీ టైం దొరికితే ఇంట్లో పని చేసుకోవడం లేదా ఇల్లు క్లీన్గా పెట్టుకోవడం అవి చేస్తాము. వీళ్ళైతే ఇలా గ్యాడ్జెట్స్ అండ్ వెహికల్స్ మీద పడతారు. అండ్ అయితే నేను ఇంకా మన వ్యాలంటైన్స్ డే డెకార్ స్టార్ట్ చేసేద్దాం కదా అని చెప్పేసి కొన్ని బెటర్ ఆప్షన్స్ కోసం ఆన్లైన్లో చూస్తూ ఉన్నాను. అండ్ నాకైతే ఈ ప్యాక్ కనిపించింది. ఇదేంటంటే 25 పీసెస్ ఆఫ్ బెలూన్స్ అనమాట, విత్ రెడ్ అండ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్. దాంతోపాటు 2 గోల్డెన్ ఫాయిల్ బెలూన్స్ అంటారు కదా, అవి కూడా వచ్చాయి. అండ్ ఇంకా ఐ లవ్ యూ అని లెటర్స్ ఒక హ్యాంగింగ్ లా ఉంటుందన్నమాట, అది కూడా వచ్చింది. అండ్ దాంతోపాటు హ్యాపీ బర్త్డే అని లెటర్స్తో కూడా ఒక హ్యాంగింగ్ ఉంటుంది, అది కూడా వచ్చింది. సో వీ కెన్ యూస్ దిస్ ఫర్ బోత్ ద అకేషన్స్, వ్యాలంటైన్స్ డేకి అండ్ బర్త్డేకి కూడా. సో అందుకనే రెడ్ బెలూన్సే యూస్ చేసి ఐ లవ్ యూ హ్యాంగర్ యూస్ చేశాను. అండ్ హ్యాపీ బర్త్డే ఇంకా అదర్ గోల్డెన్ బెలూన్స్ అన్నీ కూడా యూస్ చేయలేదు, బికాస్ కమింగ్ డేస్లో నా బర్త్డే కూడా ఉందన్నమాట. సో అప్పుడు ఏమైనా యూజ్ అవుతాయి కదా, ఇఫ్ నాట్ బర్త్డే మా యానివర్సరీ కూడా ఉందన్నమాట. సో ఏదో ఒక దానికి పనికొస్తాయి కదా అని చెప్పేసి ఉంచాను. అండ్ నేనైతే ఐ రియల్లీ ఫెల్ట్ సో ఎక్సైటెడ్ అనమాట. సో మంచిగా డెకార్ చేద్దాము అని చెప్పి. సో డెకార్ అంటే పెద్ద హెవీ డెకార్ ఏం కాదు, కొంచెం బేసిక్గా ఉండాలి, అట్ ఏ టైం చాలా అట్రాక్టింగ్ అండ్ అపీలింగ్గా కూడా ఉండాలి అని చెప్పేసి. సో కొంచెం ఇంకా నేనే అలా స్టార్ట్ చేసేసాను. పెద్ద కష్టమేమీ లేదు, సింపుల్ డెకారే కాబట్టి. అండ్ బయట అయితే సూర్య గారు ఆయన కార్ పనిలో ఆయన ఉన్నారు, లోపలైతే నా పని నేను చేసుకుంటున్నాను. సో చూసేయండి డెకార్ ఎలా వచ్చిందో. అండ్ ఇది నా డెకార్ పెట్టు అనమాట. ఈ పెట్టెలో నాకు కావాల్సిన క్యాండిల్స్, ఇంకా ఇలాంటి స్పెషల్ డేస్కి యూస్ఫుల్ అయ్యే కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా కేర్ఫుల్గా స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను అనమాట. అండ్ ఇంకా ఆల్మోస్ట్ నా డెకార్ అయితే అయిపోయింది. ఇంకా చాలా కొన్ని యాడ్ చేయాల్సింది, జస్ట్ ఇది ఒక అవుట్లైన్ అనమాట. అండ్ ఇంకా ఈవినింగ్ కొంచెం డార్క్ అయితే లైట్స్ వేస్తే అప్పుడు ఐ విల్ షో యూ ద ఫైనల్ అవుట్పుట్. అండ్ ఇంకా మళ్ళీ ఈవినింగ్ టీ టైం అనమాట. సో మీకు ఎక్కువ టీనే కనిపిస్తుంది, బికాస్ మా సూర్య గారికి టీ అంటే ఇష్టం. సో సాటర్డే సండే ఇంట్లో ఉన్నప్పుడు సో డెఫినెట్గా మేము మార్నింగ్ అండ్ ఈవినింగ్ మంచిగా జింజర్ చాయ్ పెట్టుకొని వీ ఎంజాయ్ అవర్ కప్ ఆఫ్ టీస్ అనమాట. అండ్ నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. అండ్ ఈలోగా సూర్య గారు కూడా కార్ వాష్ చేసుకొని బయట కొంచెం మంచిగా వాటరింగ్ చేసేసారు. ఆయన కూడా ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళారు. సో ఈలోగా నేనేం చేశా అంటే ఇలా మంచి లవ్ సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఇలా ఒక బ్రౌనీస్ తీసుకున్నాను అనమాట, సెట్ ఆఫ్ 5 ప్యాకెట్స్. బికాస్ కేక్ ఆర్డర్ చేద్దాం అనుకున్నా, సాటర్డే కదా ఎగ్లెస్ కేక్ ఆర్డర్ చేయాలి. బట్ నేనైతే కేక్ ఎక్కువ తినను, సో తనకు ఒక్కరికే హెవీ అయిపోతుంది కదా అని ఈ బ్రౌనీస్ ఆప్షన్ బెటర్గా ఉందని చూస్ చేసుకున్నా. అండ్ ఇంకా చూడడానికి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి లవ్ సింబల్లో అని చెప్పి. అండ్ హియర్ ఈజ్ మై ఫైనల్ అవుట్పుట్, చూసేయండి.
దాట్స్ ద అవుట్పుట్ ఆఫ్ మై డెకర్ అండ్ వీ స్టార్టెడ్ అవర్ సెలబ్రేషన్స్ అనమాట. ఇంత సెలబ్రేషన్ ఇలాంటి టైంలో కూడా మా ఆయన చూడండి మిడిల్ క్లాస్ మధు చూస్తున్నారు. సో వాళ్ళ మీద కేసు వేయాలి. అండ్ ఇంకా ఇక్కడైతే ఇంకా స్టార్ట్ చేసేసాం. సో ఏదైనా సెలబ్రేషన్ ఆర్ అకేషన్ అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఆర్ ఇట్స్ మోర్ లైక్ టేకింగ్ పిక్చర్స్ అని అలాంగ్ విత్ బీయింగ్ టుగెదర్. బీయింగ్ టుగెదర్ టైం స్పెండ్ చేస్తాం, బట్ ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ టు టేక్ ఫొటోస్ అండ్ వీడియోస్ కదా. కొన్ని ఇయర్స్ పోయినాక ఇవే కదా మనకి మెమరీస్. సో ఈ పర్టికులర్ ఆఫ్ టైంలో మనం ఇదంతా గుర్తుపెట్టుకుంటాం, ఆ మూమెంట్ని ఎలా ఎంజాయ్ చేస్తామని ఉంటుంది. కానీ బట్ లిటరల్లీ ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ అయ్యాక ఎగ్జాక్ట్గా మనకి గుర్తుండదు. అప్పుడు ఈ ఫొటోస్ వీడియోస్ చూసుకుంటేనే అగైన్ వీ విల్ గో బ్యాక్ టు దట్ మూమెంట్ అండ్ వీ విల్ చెరిష్ ద థింగ్స్ అనమాట. సో ఐ ఫీల్ ఇన్ దాట్ వే. సో మా సెలబ్రేషన్స్, సో మేము ఎలా టైం టుగెదర్ స్పెండ్ చేసామో చూసేయండి. ఫైనల్లీ మా వ్యాలంటైన్స్ డే అలా చేసే వాళ్ళకి కొంతమంది చేస్తుంటే కొంతమంది గ్రాండ్గా తీసుకుంటారు. అలాంటి వాళ్ళ లిస్టులో మా ఆయన కూడా ఉన్నారు. కల్ప్రిట్ లవ్ సింబల్ చైనా వాళ్ళ లవ్ ఐ లవ్ యూ. ఇదొక లవ్ కన్నా Woke up with the fire inside, a spark that won't hide, won't subside. Feet on the ground, but I'm touching the sky. The world can't dim my glow. I'll let the colors show. Shine like the sun, burn like a flame. Nothing to lose, everything to gain. Bright as the day. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సెల్ఫీ తీసుకోవచ్చు. అదే రమ్మ. అండ్ దాట్స్ హౌ వీ సెలబ్రేటెడ్ అవర్ వ్యాలంటైన్స్ డే. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా నివి మనోజ్ వచ్చారనమాట. ఆల్రెడీ యూ నో దెమ్, మా ఫ్రెండ్స్ వాళ్ళు. సో ఇంకా డిన్నర్ చేయడానికి బయటకు వెళ్దామని చెప్పేసి డిఎల్ఎఫ్కి వెళ్తున్నాం అనమాట. ఇదంతా డిఎల్ఎఫ్ గైస్. రెడ్డి అందరిగా తిలకించి ఆనందిస్తారని కోరుతుంది మా
వీళ్ళిద్దరిది ఎప్పుడు. అండ్ ఇంకా డిన్నర్ కోసం అయితే ఇలా పొట్లం ఇడ్లీ అంట, డిఫరెంట్గా కనిపించింది, సరే ట్రై చేద్దామని చెప్పేసి అది తీసుకున్నాం. ఇంకా సాటర్డే కదా, సో సాటర్డేస్ అంటే నో నాన్ వెజ్ ఆబ్వియస్లీ, ఇంకా టిఫిన్సే. సో ఇడ్లీతో పాటు ఇలా వేడివేడిగా పునుగులు వేస్తున్నారనమాట. సో అవి కూడా తీసేసుకొని, అండ్ నెక్స్ట్ మా సూర్య గారు మోస్ట్ ఫేవరెట్ జింజర్ లెమన్ టీ కూడా తీసుకున్నాం అనమాట. కన్నా అండ్ ఇంకా నెక్స్ట్ కొంచెం అలా విండో షాపింగ్ చేసామన్నమాట. కొన్ని షూస్, క్రాక్స్, ఇంకా అక్కడ కొన్ని ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్, సో అన్నీ కూడా దొరుకుతాయి మనకి డిఎల్ఎఫ్లో. సో అంతా కూడా కొంచెం విండో షాపింగ్ చేసాం. అండ్ ఇక్కడైతే ఒక బ్రాస్లెట్ నచ్చింది, చాలాసేపు బార్గెయిన్ చేసాం కానీ కావాల్సిన ప్రైస్ లేదు. ఇది బాగుంది, నచ్చింది. సేమ్ నేను కూడా తీసుకుంటాను, ఇదే అడుగు. ఇంకోటి ఉన్నాను, ఇలాంటిది ఇంకో పీస్ ఉందా? లేదంట. ఇది అది కూడా బాగుంది. అండ్ ఇంకా నెక్స్ట్ ఇలా నివి వాళ్ళు ఫోన్ కేస్ ఉంటుంది కదా, బ్యాక్ కేస్, దానికి ఇలా సంథింగ్ హ్యాంగింగ్ లాకెట్స్ ఏవో ఉంటాయి, ట్రెండింగ్ అంట. సో నివి అయితే అదొకటి తీసుకుంది. అండ్ ఇంకా మా సూర్య గారు అయితే చాలా బుక్స్ చూసారు. వ్యాలంటైన్స్ డేకి బుక్ గిఫ్ట్ ఇస్తానన్నారు. సో నేనేమీ అవసరం లేదన్నాను. బట్ తర్వాత రోజ్ తీసుకుందామని రోజ్ ప్రైస్ చెప్పారు, 80 రూపీస్ అన్నారు. సో రోజ్ కన్నా బుక్కే బెటర్ అనిపించింది నాకు. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చేసాం. ఈ 2 క్లచెస్ తీసుకున్నాను నేను డిఎల్ఎఫ్లో, 2 కలిపి 50 రూపీస్ అనమాట. అండ్ దాట్స్ హౌ వీ సెలబ్రేటెడ్ అవర్ వ్యాలంటైన్స్ డే. అండ్ డే అయితే అలా గడిచింది. సో అండ్ ఇంకా ఇక్కడ కొన్ని మెమరీస్ అటాచ్ చేస్తాను, చూసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. బాయ్ బాయ్.